నిజంగా నువ్వు లేకపోతే నా బ్రతికేమైపోయేది. ఇంకా పొగడ్తలాగు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం మొదలుపెట్టాక మన మధ్య ఇంకా రుణాలు ఉండకూడదు. ఇంకా ఎంతమంది ఉన్నారు నీకు ప్రాణంలో ప్రాణంగా చూసుకోవడానికి? మంజు, మా నాన్న నీ గురించి తక్కువగా అంచనా వేస్తుంటే ఆయన ఎదిరించాను. కానీ నీ ప్రాణం పూటకో చోటు ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మంజు, ఏ కోపంగా ఉందా? దొరికిపోయారని బాధగా ఉందా? ప్రేమించడానికి ఒకటి, పెళ్లి చేసుకోవడానికి ఒకటి, చాటు మాటుగా సరసాలు సాగించడానికి ఒకటి కావాల్సి వచ్చిందా? పిచ్చి పిచ్చి వాక్కు. మాలతి నాకు చెల్లి లాంటిది. సిగ్గులేదు. సంబంధం పెట్టుకున్న మనిషి చెల్లెలంటావా? నువ్వు మోసగాడివే అనుకున్నాను. దుర్మార్గుడివి కూడా. నీ కళ్ళకేదో పొగ కమ్ముకుని వాత్సల్యానికి కామానికి తెగతలు కూడా పోతుంది. ప్రత్యక్షంగా చూశాక ఇంకా ఏం సాక్ష్యం కావాలి? దుర్గమ్మ గారు, ఈ మూర్ఖురాలకి నాకు మాలతికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పండి. ఏం చెప్తుందావిడా? తన ఆశ్రమంలో ఉంటున్న మాలతికి నీకు మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి చెప్తున్నా. అక్రమ సంబంధం? అవును. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నేను విన్నాను. మాలతి ఎవరనుకుంటున్నావమ్మా? ఎవరో వేరే చెప్పేదే ఉంది. కామంతో కళ్ళు మూసుకున్న వాళ్ళకో, అవసరం లేని వాళ్ళకో పుట్టి వాళ్ళు నిర్లక్ష్యంగా ఏ ఫుట్పాత్ మీద పారేస్తే ఇక్కడ చేరుంటుంది. అటువంటి దానికి గధ బుద్ధులు కాక మంచి బుద్ధులు ఎలా వస్తాయి? నువ్వు చాలా పొరపాటు పడుతున్నావమ్మా. మాలతి అడ్రస్ లేని మనిషి కాదు. చాలా ఉన్నత కుటుంబంలో పుట్టింది. చెయ్యని నేరానికి ప్రాణాలు పోగొట్టుకున్న బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖరరావు గారు ఆమె తండ్రి. దుర్గమ్మ గారు, మాలతి బెజవాడ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖరరావు గారి కూతురా? అవునైనా. మాలతి తల్లి ఈ ఆశ్రమంలోనే పనిచేస్తూ చేయాతో చనిపోయింది. ఇదిగో మాలతి చిన్నప్పుడు ఫ్యామిలీ ఫోటో. అయితే మాలతి నాకు తోలబుట్ల చెల్లి అన్నమాట. అవును దుర్గమ్మ గారు, నేను చంద్రశేఖరరావు గారి కొడుకుని. పసితనంలో ఆకలితో శివతప్పి పడిపోయిన నా చెల్లెలి ఆకలి తీర్చడం కోసం నేను దొంగనయ్యాను. అమ్మని చెల్లిని దూరం చేసుకున్నాను. ఇన్నాళ్లకు లత ఆవేశంలో వేసిన నింద నా బంగారు చెల్లెలు నాకు దక్కేలా చేసింది. కానీ ఆడదాని అసూయకు అన్నా చెల్లెలు కూడా గురవుతారన్న నిజం నేను ఈ రోజే తెలుసుకున్నాను. నన్ను క్షమించు. పోనీ లత, నువ్వే కోపగించుకోపోతే మాలతి నా చెల్లెలన్న నిజం నాకు తెలుసుండేది కాదు. మాలతి, అనవసరంగా నువ్వు మీద అపనింద వేసినందుకు ఆడపడుచు కట్నం ఉంటే ఇచ్చుకుంటానులే. రండి మావయ్య. ఏమిట్రా అర్జెంటుగా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా రమ్మని ఉత్తరం రాశావు? మీరు నాకు శత్రువులో బంధువులో తెలుసుకుందామని. ఏమిట్రా మాటలు? ఏమావయ్య, కోపం వచ్చిందా? అంత అభిమానం ఉన్నవాడివైతే మాలతి ఇందులో నా దూకి చావమని ఉత్తరం ఎందుకు రాశావు? లేకపోతే నా కూతుర్ని కాదని, ఎవరో అనామకురాల్ని, తల్లిదండ్రులు ఎవరో తెలియని దాన్ని, గుణం ఎలాంటిది ఎరుగని దాన్ని కట్టుకుంటావా? ఆపండి. మాలతి గుణవంతురాలు. నువ్వెవరినైనా ఆ పిల్ల తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి వచ్చావా? కాదు, న్యాయం అడగడానికి వచ్చాను. ఏమిటో ఆ పిల్ల మీద నీకంత అభిమానం? మాలతి నా చెల్లెలు. వరుసకు పిలుచుకోవడానికైతే చాలా మంది దొరుకుతారు చెల్లెళ్ళు. ఈనాడు నోటుకొచ్చింది వాగినట్లే ఆనాడు చేతికొచ్చింది రాశావు. అందుకే నా చెల్లెలు ఆత్మహత్య చేసుకోబోయింది. మేనలుడు ఆదర్శంగా పెళ్లి చేసుకోబోతుంటే ఆశీర్వదించాల్సి పోయి నిందలు వేస్తావా? నిందలేమిటయ్యా? నా మేనలుడని, నా కూతురు చేసుకుంటాడని ఇంతకాలం నమ్మకంతో ఉన్నా. ఈ రోజు వీడి కాదంటే దాన్ని బ్రతికే కాను. చిన్నప్పటి నుంచి వీడిని పెంచి పోషించటానికి, చదివించి ప్రయోజకుడిని చేయటానికి ఉన్న ఆస్తినంతా తగలబెట్టుకున్నాను. పంపా కూడా అమ్ముకున్నా. ఉన్న ఒక్క కూతుర్ని వీడు చేసుకుంటాడు, మా కాలం చెల్లిపోతుంది లేని సరిపెట్టుకున్నా. ఈ రోజు వీడి కాదంటే కట్నం లేకుండా దీన్ని పెళ్లి చేయగలనా? బావను ప్రయోజకుడిని చేయడానికి నాన్న నా జీవితం నాశనం చేశాడని ఇది ఏ నుయ్యోగుయో చూసుకుంటే ఏం చేయమంటావు? ఇద్దరిని ఎంత విషం పుచ్చుకుని చావమంటావా? చెప్పయ్యా, చెప్పు. ఆవేశపడకండి. మనసు పడ్డ ప్రేమికుని విడతీయటం మానవత్వం అనిపించుకోదు. మీ అమ్మాయికి మంచి సంబంధం చూడండి. ఎంత కట్నమైనా సరే ఇచ్చి నేను పెళ్లి చేస్తాను. పెద్దలు కాస్త నెమ్మదిగా ఆలోచించి ఓ నిర్ణయానికి రండి. అసలే మీ అన్నయ్య స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పావు. మన గురించి చెప్తే గాండ్రించి గోతులు పాతి పెట్టేస్తాడేమో. ఆయన తప్పు చేసిన వాళ్ళకి యమధర్మరాజు, మంచి వాళ్ళకి ధర్మరాజు. వెల్ సైడ్ మై డియర్ సిస్టర్. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. నా చెల్లికి మీకు ఎన్నాళ్ళుగా పరిచయం? పరిచయం ఎన్నాళ్ళైందో గుర్తులేదు, కానీ పరిచయం అయిన తర్వాత యుగాలు గడిచిపోయాయి సార్. వెరీ గుడ్. ప్రేమ మంచి పాకంలోనే ఉంది. నీలాంటి వాడికి నా చెల్లెల్ని ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అని నేను చెప్పానన్నయ్యా, తనే ఊరికే కంగారు పడిపోతున్నాడు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామా. నా వివరాలు విన్న తర్వాత
మీ అభిప్రాయం మార్చుకుంటారేమోనని భయంగా ఉంది సార్. మీకు ఆ భయం అక్కర్లేదు. మీ కులం మాత్రం ఆస్తి అంతస్తు అవేవి నేను పట్టించుకోను. కానీ మా నాన్నగారికి మీకు ఎవరు మీ నాన్నగారు? మారుతి ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రొపరేటర్ ఆంజనేయులు గారు. మొన్న మీరు మా ఆఫీస్ మీద రైడ్ చేశారు కదా. నేను అవినీతి మీద రైట్ చేశాను గాని ప్రేమ మీద దాడి చేయను. అంతేకాదు, నేను మీ నాన్నగారిని కలుసుకుని నా చెల్లెల్ని కోడలుగా చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఒక్కొక్కప్పుడు బాధ్యతలను బంధాలు మింగివేస్తాయమ్మా. నీకోసం బ్రహ్మచారిగా మిగిలిపోయిన నేను నా ప్రాణాలు ధారపోసేనా నీ పెళ్లి చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ. సిగ్గులేదురా నీకు? నా వ్యాపారాల మీద దాడి చేసి నా సర్వస్వాన్ని దోచుకుని నన్ను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నా ఆ విశ్వాసం చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానంటావా? రేఖకి నేను మాటిచ్చాను నాన్న. ఇచ్చిన మాట తప్పడే మొదటి లక్షణంగా పెట్టుకున్న ఓ రాజకీయ నాయకుడు కడుపును పుట్టారా నువ్వు? ఇస్తే ఇచ్చావు కానీ ఇప్పుడు తప్పే. ఏం మాట్లాడేది? ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తారా? ఆహా, అదేదో నీకు నాకు కొత్తలాగా మాట్లాడతానే. ఒకవేళ నువ్వు ఆ పిల్లని వదిలిపెట్టకపోతే ఆ పిల్ల ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతుంది. జాగ్రత్త. ఆంజనేయులు మంచి అడవుడి మీద వస్తున్నావు. ఏమైంది? ఏమైందా? నువ్వేమో నువ్వు ఉండరా, చెప్పు. నువ్వేమో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి సంగతి చూస్తాను. ఈలోగా నా కొడుకు వెళ్ళి వాడి చెల్లెని ప్రేమిస్తున్నాడు. చీవాత పెట్టొచ్చాను. ఎంత తప్పు పని చేసావయ్యా. ఆ కుర్రాడు మనకు మహత్తరమైన అవకాశం ఇచ్చాడు. నా అంచనాయే కరెక్ట్ అయితే ఆ విశ్వనాథం గారు తన చెల్లెల్ని నీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వస్తాడు. చెప్పుచ్చు కొడతాను. తప్పు మర్యాదగా మాట్లాడాలి. అసలు ఆ చెవిటి ఓహో, ఆరు విశ్వనాథం ఐటీఓ గారా? రండి. మన ఐటీఓ గారు మంచి కాకపోతే కూర్చోవచ్చు. నన్ను నిలబెట్టి దోచుకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కూర్చోవచ్చా అని నన్ను అడుగుతున్నారా? ఏం బాలేదు. కూర్చోండి. అప్పుడు అధికారిగా వచ్చాను. ఇప్పుడు ఒక ఆడపిల్లకు అన్నగా వచ్చాను. అన్నగా? మా రాజేంద్ర మీ చెల్లెలు రేఖ ప్రేమించుకున్నట్టు కదా? విషయం మీకు తెలిసిందన్నమాట. ఎవరు ఎప్పుడు పార్టీ మారుస్తారో కనుక్కోగలిగిన మనిషిని నా కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసుకోలేము. మీరు ఆ ప్రేమను ఆమోదించి పెళ్లికి ఆశీస్సులు చెబితే సంతోషిస్తాను. నోటికి వచ్చినట్టు వాగ్దానాలు చేయడం, చేతికి వచ్చినట్టు ఆశీస్సులు ఇవ్వడం మాకు వెనతో పెట్టిన విద్య రాజకీయ నాయకులం కదా. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కుముడు ఉంది. నేను ప్రాక్టికల్ మనిషిని. మా రాజేంద్ర పుట్టినప్పటి నుంచి వాడికైనా ఖర్చులన్నీ రాసించాను. గోచిగుడిదేంచి గొట్టం ప్యాంటుల దాకా, సిరాబుడ్డిదేంచి చరిత్ర పుస్తకాల దాకా వాడికైనా ఖర్చులన్నీ దాదాపు ఓ 50,000 ఉంటాయి. ఆ 50,000 చెల్లించేసి మా వాడిని మీ చెల్లెల ఖాతాలో జమ చేసేసుకోండి. అంటే 50,000 కట్నం అడుగుతున్నారు. నేను వరకట్న నిషేధ సంఘాన్ని గౌరవాధ్యక్షుడయ్యా. కట్నాలు అడుగుతాను? ఖర్చులు అడుగుతున్నాను. ఒక ఉద్యోగస్తుడిగా అంత డబ్బు నేను తెచ్చివ్వగలనని మీ ఉద్దేశమా? 60 లక్షలు పెట్టుకెళ్ళిన వాడివి 50,000 తేలేమిటయ్యా? చూడు, నువ్వు మొన్న ఇదే ఆఫీసులో సింహంలాగా తిరిగావు, కానీ ఇప్పుడు మేకలాగా వెళ్ళిపోతుంటే నాకే చాలా బాధగా ఉందయ్యా. ఈ బ్రీఫ్ కేసులో ₹1,00,000 ఉన్నాయి. బయటకు ఉంటేలే తీసుకెళ్లి 50,000 లాంఛనంగా మళ్ళీ నా చేతికి అయ్యి మిగతా 50,000 నీ చెల్లెలు పెళ్లి ఖర్చు పెట్టుకో. దానికి ప్రతిఫలంగా మీ మీద కేసు విత్డ్రా చేసుకోవాలా? ఆ విషయం చిన్న పిల్లని అడిగినా చెప్తాడయ్యా. ఆల్ రైట్, మీరు అడిగిన డబ్బు ఇచ్చే నా చెల్లెలు పెళ్లి చేస్తాను. ఓకే, నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా డబ్బు తీసుకొచ్చావా పెళ్లి, లేకపోతే త్యాగు. అన్నయ్య, నా పెళ్లి చేయడం కోసం తల వంచడం నాకు ఇష్టం లేదన్నయ్య. తలవంచకుండానే నీ పెళ్లి జరిపే మార్గం దొరికిందమ్మా. నేను రాజీనామా చేస్తున్నాను. అన్నయ్య, అవునమ్మా, నేను వాలంటరీగా రిటైర్ అయితే ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ రూపంలో 50,000 రూపాయలు వస్తాయి. దాంతో నీ పెళ్లి జరిపిస్తాను. వద్దన్నయ్య, నన్ను ప్రేమించిన మనిషి డబ్బుకే విలువిస్తున్నప్పుడు అతని కోసం నీ ఉద్యోగం వదలడం నేను భరించలేనన్నయ్య. చూడమ్మా, నాకు నువ్వు, నీకు నేను తప్ప మరెవరున్నారు చెప్పు? అన్నయ్య, నువ్వు హాయిగా ఉంటే చాలమ్మా. నాకు ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక విధంగా బ్రతకలను. ఒకవేళ బ్రతకలేని పరిస్థితి వస్తే నీ ఇంటికి వస్తే ఒక ముద్ద పెట్టకపోతావా? వాట్ అదేం చేస్తున్నావా? ఎస్ సార్. నీకేమైనా పిచ్చా? చెల్లి పెళ్లి చేయాలంటే అక్కడ అప్పు చేయవయ్యా. నేను అప్పు అడగాలే కానీ ఇవ్వడానికి ఈ ఊళ్ళో చాలా మంది కుబేర్లు ఉన్నారు సార్. కానీ ఆ తర్వాత నన్ను బానిసగా బ్రతకమంటారు. పోనీ మేమంతా చందాలు వేసుకుని చందాలతో చేసేది దేవుడి కళ్యాణం సార్.
తోబుట్టు పెళ్లి కాదు. ఈ రాజీనామాతో ఆయన అడిగిన డబ్బు నా గ్రాట్యుటీ రూపంలో వస్తుంది. వస్తాను సార్. సెలవు. నీ ఇష్టం. నీ కళ్ళల్లో నీళ్లు నా గుండెల్లో మంటలు రేపుతున్నాయి. నేను కాస్త ముందొచ్చి ఉంటే పిలుకు వాళ్ళగా విశ్వనాథం ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అన్నయ్య పోయాడన్న బాధ కంటే నా పెళ్లి మూలంగానే అన్నయ్య చనిపోయాడన్న బాధే నాలో ఎక్కువైంది. దానికి పరిష్కారం కన్నీళ్లు పెట్టడం కాదమ్మా. విశ్వనాథం ఆత్మ శాంతించాలంటే